నమస్కారం అండి. డివోషనల్ కల్చర్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. అయితే ఇవాళ మన వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే ఇంట్లో ధన లాభం ఎలా కలుగుతుంది. అంటే చాలామందికి ధనలాభం అంటే వ్యాపారం చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, కానీ ఎన్ని వేలు ఎన్ని లక్షలు వచ్చినప్పుడు కూడా ఇంట్లో ధనం అనేది నిలబడదు చాలామందికి. అయితే ఏం క్రియేట్ చేయటం ద్వారా ఇంట్లో మనకి ధన నిలకడ ఉంటుందో ఈ యొక్క చిన్న వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ ధన నిలబడి అనేది మనకి ఎప్పటికీ కావాలి, జీవితాంతం కావాలి. ఒక నెల, ఒక 2 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం ఉంటే చాలా అనుకుంటాం. ఇప్పుడు జీవితాంతము ధన లాభం అనేది మనకి ఇంట్లో ధన నిలకడ ఉండాలి, ధన లాభం ఉండాలి. కాబట్టి ఈ ప్రక్రియ ఏంటంటే మనము జీవితాంతం ఉన్న రోజులు మీరు చేయండి, మీ పిల్లలకు చెప్పండి, మీ మనవాళ్ళకి చెప్పండి, ఎవరికి చెప్పినప్పుడు కూడా అందరికీ వర్తిస్తుంది. సో ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని ఈ యొక్క పద్ధతిని పాటించినట్టయితే తప్పకుండా ఇంట్లో ధన నిలకడ, ధన రాబడి అనేది తప్పకుండా పెరుగుతుంది. ఏం చేయాలి గురువుగారు అనుకుంటే, ప్రతి అమావాస్య తెల్లారి, అమావాస్య అయిపోతుంది కదా, అమావాస్య తెల్లారి ఇంట్లో మొత్తం మీరు ఒకసారి ఉప్పు నీళ్ళల్లో, అంటే మీరు ఇల్లు తుడిచేటప్పుడు ఉప్పు వేసేసి నీళ్ళలో ఉప్పు వేసేసి మొత్తం ఇల్లు తుడిచిన తర్వాత సాంబ్రాణి పొడి అందరు వేస్తారు. కానీ దాంట్లో వేసే వస్తువులు కొన్ని ఉంటాయి, అవి నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. జటామాసి అని చెప్పి మీరు ఎక్కడైనా సరే కానీ పూజా సామాగ్రిలు అడిగారనుకోండి, జటామాసి అని చెప్పి ఒకటి దొరుకుతుంది, అదొకటి తీసుకోండి. తెల్ల ముద్ద కర్పూరం దొరుకుతుంది, అదొకటి, గుగ్గిళ్ళము, దాంతోపాటు సాంబ్రాణి పొడి, ఈ 4 వస్తువులు. దాంతోపాటు మనం బొగ్గుల మీద ఈ 4 వస్తువులు వేస్తాం. ఇది వేసిన తర్వాత ఏంటంటే మన ఇంటిది ఏదైతే ముఖ్య మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ దగ్గర గడపను మాత్రం పచ్చి పాలతోటి, అంటే పచ్చి పాలల్లో కొంచెం ఈ యొక్క మన కుంకుమ పువ్వు మార్కెట్లో దొరుకుతుంది కదా, కొంచెం కుంకుమ పువ్వు వేసేసి ఒక 7 చుక్కలు తేనె వేసి గడపని మంచిగా తుడిచి గడపకి అలంకరణ చేసేసి, కుదిరితే ఆ రోజు ఒక 28 మామిడాకులు తీసుకొచ్చి ఎరుపు రంగు దారంతో మన ఇంటికి అలంకరణ చేసుకున్నట్టయితే మన ఇంట్లో ధన లాభము, అలాగే వచ్చిన ధనం అనేది నిలకడ జరుగుతుంది. ప్రతి అమావాస్య తెల్లారి ఈ పద్ధతిలో ఇల్లు శుద్ధి చేసుకొని ఇంట్లో ఎప్పుడైతే మనం సుగంధపూర్వకమైన ద్రవ్యాలతోటి మనం ధూపం ఎప్పుడైతే వేస్తామో శుక్ర, గురువు, చంద్ర లాభం అనేది మనకు కలుగుతుంది. శుక్రుడు ధనానికి అధిపతి, గురువు బుద్ధికి పేరు, ప్రఖ్యాత, ప్రతిష్టకు అధిపతి, చంద్రుడు మనశ్శాంతి, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలండి మనకి? ధనం వచ్చింది, పేరు వచ్చింది, ప్రఖ్యాత వచ్చింది, ఇంట్లో ఆరోగ్యం వచ్చింది, మరి ధనం నిలబడుతుంది కదా తప్పకుండా. కాబట్టి చిన్న ప్రక్రియ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి తప్పకుండా లాభం జరుగుతుంది. ద్వాదశ రాశులలో ఎవరైనా కానీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క డివోషనల్ కల్చర్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తు ఉంటుంది, ఆ బెల్ గుర్తుని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.